భవిష్యత్ ఏదో కనపడుతున్నట్టు భూతద్దం పెట్టుకుని అలా చూస్తున్నారేంటి డాక్టర్ గారు? పుండు మానిపోతే నయమైనట్టు, కానీ మాడి మసైపోయిన కాళ్ళ మీద మీరేం చేస్తున్నట్టో, పర్వాలేదు, తగ్గుముఖం పడుతోంది. మందులు బాగా పనిచేస్తున్నాయనుకుంటా. అవునవును, ఎందుకు పనిచేయవు? ఎంత ధార పోస్తున్నావు అనుకున్నారు? ఆ శ్రీవారి పాదాలకు కూడా ఎంత ఖర్చు చేసి అభిషేకాలు చేయరేమో. మా వారికి చేస్తాను. కాళ్ళు పనిచేస్తే కొందరు నోళ్లు మూసుకుంటారు. ఒక్కొక్క కాలికి 1 కోటి చొప్పున 2 కాళ్ళకి 2 కోట్ల లెక్క తేలింది డాక్టర్ గారు. ఈయన బాగుండాలని ఖర్చు చేశాం. నువ్వు బాగా కనపడాలని ఎంత ఖర్చు చేస్తున్నావో తెలుసా? కొంగున కట్టుకునే భాగ్యం లేదు, కానీ ఆ కొంగంచు నుండే పట్టు కోసం పట్నాలు తిరుగుతున్నావు. మొహానికి రాసుకునే పసుపు పంజాబ్ నుండి, కుంకుమ కాశ్మీర్ నుండి తెప్పిస్తున్నావు. మేని ఛాయకు మ్యాచింగ్ మేలిమి బంగారం అని దుబాయ్కి ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తావు. దీనికి తోడు అవంతిక, దానికి తోడు నందిక. అడిగితే హరి ఓం తత్సత్ అనడం కాదు. ఇంత మాట అన్నాక ఇంకేమంటాం? వీరయ్య, అమ్మా, తల తిరుగుతోంది, కాస్త నిమ్మరసం పట్రా. అలాగేనమ్మా. వీరయ్య, అమ్మా, చక్కెరే వేసుకొని తీసుకురా, లేదంటే మా ఉప్పే తిని బతుకుతున్నారని దెప్పి పొడుస్తుంది మా అక్క. హరి ఓం ఓ అనకూడదు కదూ. మన్నించండి, మా ఇంట్లో ఇది ఎప్పుడూ ఉండే గొడవే. అయినా మీ సమయాన్ని వృధా చేశాను. అలాగేం అనుకోకండమ్మా. రాజావారు రికవరీ అయ్యేంత వరకు ఎంత టైం అయినా స్పెండ్ చేస్తాను. లక్కీగా అనుకున్న దానికన్నా స్పీడ్గా నయమవుతోంది. శేషమ్మ ముందు చెప్పడం ఎందుకని ఆగాను. మీరిచ్చిన మందులు వాడితే దురదలా వచ్చేది. కొంచెం కూడా గుణం కనిపించలేదు. వీరయ్య, ఆ నూనె తీసుకురా. అలాగే. ఈ నూనె పోతే 3 దినాల్లో బొబ్బలన్నీ మాయమైపోతాయంట. పానం పోయినా పర్లేదు, కానీ మళ్ళీ రేపు వస్తాము, మీకు నయం అవ్వాలంతే. అమ్మా, ఇదిగో అమ్మా. నిన్న రాత్రి ఇదేదో నూనె ఆయన కాళ్ల మీద పడింది. మొదట భయపడ్డాను, కానీ చిత్రంగా నిన్నటికి ఇవాళ్టికి గాయంలో తేడా కనిపిస్తోంది. దీనివల్ల నయమవుతుందేమో చూడండి డాక్టర్ గారు. అర్థమైంది. వితానియా సోమ్నిఫెరా అని సైంటిఫిక్ నేమ్. పరిభాషలో చెప్పాలంటే అశ్వగంధ అనే ఆయుర్వేదం మందు. మీరు వినే ఉంటారు. తెలుసు డాక్టర్ గారు. దాన్ని బేస్గా చేసుకుని అడవి పూల నూనెలో ఔషధ గుణాలున్న మూలికలను మిక్స్ చేసి తయారు చేశారని గెస్ చేస్తున్నాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ మెడిసిన్. ఇది ఎవరు తీసుకొచ్చారు? ఆపరేషన్ అవసరం లేకుండా అద్భుతాన్ని సృష్టించగలరని నా తరఫున వాళ్ళకి అభినందనలు చెప్పండమ్మా. ఇక నుంచి నేనిచ్చిన మందులు వాడనవసరం లేదమ్మా. వెళ్ళొస్తానమ్మా. మంచిది డాక్టర్ గారు. వీరయ్య, డాక్టర్ గారిని పంపించరా? సరేనమ్మా.
ఈ మందు ఎవరు తెచ్చారంటే ఏం చెప్పాలో తెలియక నేను కూడా మీలాగే మౌనంగా ఉండిపోయానండి. తాతగారు మన కోసం ఎదురు చూస్తా ఉంటారేమో. అవునే, కానీ అబ్బా ఎవరైనా చూసినారంటే యముడు కూడా మన కోసం ఎదురు చూస్తా ఉంటాడు. జాగ్రత్త. నువ్వు భయపడకు, నన్ను భయపెట్టకు. లోపలికి ఎట్ట పోవాలో ఆలోచించు. పద. రావట్లేదే. కానీ లోపల గడెత్తే ఎట్టా వత్తదే? మరెట్ట పోయేది? బర్రెలారుతా వస్తారేమో. నీ మొహం, తాతగారింట్లో బర్రెలేడున్నాయే. అబ్బా లేవంటావేటే, ఆ నందిక ఉండదుగా. తమాసాలు చాలు, లోపలికెళ్ళి మాట చూడు. కూళ్ళు కూడా లేవు కదీ, ఎందుకు తీసినా? వాళ్ళమ్మ వచ్చేస్తున్నారే. కోడి కూతేస్తే ఏనుగొచ్చినాదేటే భూమే. ఆడు మెడని సంకలో ఎట్టుకొని నలిపితే పట్టుమంటది. అవును, ఎట్టా బలిసినాడో చూడు. ఈడు పొగదులే లోపల, మన లోపలికి పోవాలే. దిగు 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 దిగు, వెళ్దా. భూమే చూడే, మన మొత్తామని నిన్ననే చెప్పినాం కదా. తాతగారు ఎదురుసుతా ఉన్నారు. పట్టుకోవకుండా మమ్మల్ని క్షమించండి తాతగారు. మీ దగ్గరికి దొంగల్లా వస్తున్నాము. అమ్మగారిని అడిగే ధైర్యం లేకనే అర్ధరాత్రి పూట వచ్చినాము. మీకు నయమైతే భూమి మీద నా కోపం కూడా తగ్గిపోతా తాతగారు. చూస్తావెట్టే భూమే, సరిగ్గా కూర్చోబెట్టు. తాతగారి కాళ్ళకి నూనె రాయి. సరే. కొండమ్మా,
కొంచెం కొంచెంగా తగ్గుతుంది ఇట్ట చూడు. మా నూరు మంది అంటే ఏంటనుకున్నావు? పాడేరు పక్కన అడవులున్నాయని తెలుసు కానీ ఆ అడవుల్లో ఔషధం ఉన్నదని చాలా మందికి తెలియదు భూమే. నెమ్మదిగా మాట్లాడు. ఏదైనా పని చేసేటప్పుడు గమ్మునుంటూ మన పని మనం చేసుకుపోవాలా. తాతగారిని చూడే సంటి పిల్లలు ఎలా ఉన్నాడు. నిన్ననే నా చేత్తో ఈ నూనె రాద్దామనుకున్నాను తాతగారు. అమ్మగారోళ్ళు వచ్చేపాటికి దొరికిపోతానేమోనని తాక్కున్నాను. ఇలా రాత్తున్నాను కదా, రేపటికల్లా బొబ్బలు గిబ్బలు అన్ని కానరాకుండా పోతాయి. భూమే, తాతగారి కాళ్ళకి నూనె రాతా ఉంటే నీకేటి గుర్తొస్తున్నదే? ఏం గుర్తుకు రావట్లా. ఏడమ్మగారోళ్ళు వచ్చేస్తారేమోనని భయం ఎత్తాంది. నువ్వు కొంచెం నూనె పోయి. భూమే, నాకేటి గుర్తొస్తున్నదో తెలుసా? ప్రతి శనివారం మనం కొండగట్ట ఆంజనేయ స్వామి గుడికి పోయి పాదాలు కడిగేటోళ్ళం కదా. అవునే కొండమ్మా, తిమ్మక్క చెరువు నీళ్ళు తీసుకొని పోయేటోళ్ళం కదా. మరే తాతగారు, మా ఊరొదులు వచ్చేటప్పుడు ఎంత బాధపడినామో తెలుసు. గిజ్జిగాన్ని, బసవన్నని, ఈదిపోటు గణపయ్యని, రమణమ్మోళ్ళ నల్ల కుక్కని, ఇంకా ఈరమ్మోళ్ళ కోడి పుంజుని చెప్పలేదే. ఇంతాకనే దాని లెక్కనే కుకురుకో అని కూతేసిన కదా. ఇది సాన తింకర్తే తాతగారు. ఎట్టా చేస్తుందో చూడండి. ఊసులు చెప్తే తిడతావేటే? చెప్పాలి గాని అరవరాదు. గట్టి గట్టిగా మాట్లాడితే గోడెనకతలున్న దయ్యాలు వింటాయి. అవునే భూమే, నువ్వు చెప్పినదే కరెస్టు. అద్దిర బన్నా అయిపోయినా తాతగారు, ఇక ప్రశాంతంగా పడుకోండి. లేవవే, లేవే. దొంగల్లాగా వచ్చి పాదసేవ చేస్తున్నారా దొరగారి దొంగ మొహంతన? చంపేస్తాను నిన్ను ఈరోజు. ఏంటే ఏంటే ఒక్కేసేది? ఏంటే ఒక్కేసేది? ఈ రోజు నా చేతిలో నీకు చావేది. గ్రాని, దాన్ని చంపై. ఇదిగో పోయాకేనే ఒక్కేసేది. చంపేయత్తా దీన్ని. దీన్ని పోవాలి. అవును గ్రాని, ఏం జరిగింది? చంపాలా చూశారు. మేమే తప్పు చేయలే. ముందు బయటకు ఏంటండి, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆపరేషన్ అవసరం లేకుండా అద్భుతాన్ని సృష్టించగలరని నా తరఫున వాళ్ళకి అభినందనలు చెప్పండమ్మా. మీరు ఊరుకోండి, నేను చూసొస్తాను. నువ్వే తప్పు చేయలేదే. ఈ ఇంటికి రావడమే తప్పు, అందులోనూ దొంగతనంగా రావడం ఇంకా పెద్ద తప్పు. అందున మా బావగారి రూమ్ లోకి వెళ్ళి నూనె రాయడం ఇంకా 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 పెద్ద తప్పే. వదలదత్తా, దీన్ని చంపడమే కరెక్ట్. అవును,
అమ్మగారు అమ్మగారు మీ కాళ్ళు అట్టుకుంటాను భూమిని కొట్టొద్దు అమ్మగారు నిన్ను మిమ్మల్ని ఇట్టా కదే చంపేస్తాను శేషమ్మా నువ్వు దీన్ని చంపేస్తాను భూమిని చంపాలనుకుంటే నువ్వు చచ్చిపోతావు భూమిని చంపాలనుకుంటే నువ్వు చచ్చిపోతావు అంటే బావగారిని చంపాలనుకున్న ఈ రాక్షసిని చంపాలనుకోవడం తప్పాక రాజావారిని భూమి ఎందుకు చంపాలనుకుంటుంది రాజావారిని భూమి ఎందుకు చంపాలనుకుంటుంది మళ్ళీ మాతోనెందుకు చెప్పిస్తారత్తయ్య నూనె పోస్తానని యాసిడ్ పోసింది కదా గింటేసేక్ కూడా వచ్చిందంటే తాతగారిని మర్డర్ చేయాలని మాస్టర్ ప్లాన్ ఏదైనా ఉందేమో. ఇక ఆపుతారా ఇక ఆపుతారా 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 నా భర్తను భూమి చంపాలనుకుంటే నిన్న రాత్రి చంపేసుండేది. కాళ్ళకి నూనె రాసి జరిగిన పాపాల్ని కడగాలనుకునే వాళ్ళు కడ తీరుస్తారని ఎలా అనుకుంటారు కడ తీరుస్తారని ఎలా అనుకుంటారు ఎలా అనుకుంటారు అది బావగారి కాళ్ళ మీద యాసిడ్ పోసిందక్క. పగ ప్రతీకారం అసూయ ద్వేషాలు ఏవీ లేనప్పుడు హాని చెయ్యాలన్న ఆలోచన కూడా రాదు హాని చెయ్యాలన్న ఆలోచన కూడా రాదు అవతలి వాళ్ళకి అవేవి లేకపోయినా మనకు ఆస్తులున్నాయి కదత్తయ్య దానికోసమే. మాట్లాడేదానికి అర్థం ఉండాలి. భూమి మనకు చుట్టము కాదు, ఈ ఆస్తికి వారసురాలు అసలే కాదు. అయినా ప్రాణాలు తీస్తే ఆస్తులు వస్తాయనుకోవడం మూర్ఖత్వం, దారుణం. అంటి పెట్టుకుని ఉండే నక్కలు వేటాడిన పులి వెళ్ళిపోయాక భోంచెయ్యొచ్చు అనుకుంటాయి. కానీ ఆ పులి బతుకుంటేనే రేపు వాటికి ఒక్క పూటైనా కడుపు నింపుతుందనే తెలుసుకోలేవు. మాటలే అర్థం కావు, ఇక వీళ్ళకి కథలేం అర్థమవుతాయమ్మా. ఇది పిట్ట కథో ఒట్టి కథో కాదు శ్రీపతి, మన చుట్టూ జరుగుతున్న కథ. బావగారు పులి అంటే మేము ఒప్పుకుంటాం. మమ్మల్ని నక్కలంటే మాత్రం మనసు చివుక్కుమంటుందక్క. నాకు పెళ్ళా పెటాకులా? ఎవరి కోసం ఆస్తులు కూడబెట్టాలి? నువ్వు పెట్టిన కూడుని ప్రసాదంగా తీసుకొని కాలక్షేపం చేస్తున్నానే గాని ఎవరో కాలధర్మం చెందాలి, అప్పనంగా ఆస్తులన్నీ రావాలని నేనెప్పుడు అనుకోనక్క. రాజావారు నువ్వు 100 ఏళ్లు బ్రతికినా లెక్కలోకి రాదక్క. లెక్కగట్టేది నందికకి కేవలం 18 ఏళ్లు పూర్తవ్వడమే. ఈలోపే ఈ ఇంట్లోకి దొంగతనంగా చొరబడి నూనె రాస్తుందో, మసిబూసి మాయ చేస్తుందో, ఇంకేదైనా చేస్తుందో, ఎవరు చెప్పొచ్చారా అని దాన్ని మెడబట్టి బయటికి గెట్టాను. ఇంకా దాన్ని తరివేయకుండా మాకు మేకు గుచ్చుకునేటట్టు చేస్తే భరించడం మాత్రం చాలా కష్టంగా ఉంటుందక్క. అది మంచి చేసేదైతే పగలు రావాలి, రాత్రులు రావడం ఏంటి నానమ్మా? ఎప్పుడొచ్చామా అన్నది ముఖ్యం అనుకుంటే ఎందుకొచ్చామా అనిపిస్తుంది. ఏం చేస్తున్నామా అనుకుంటే ఎంతవరకైనా తెగించాలనిపిస్తుంది. నువ్వు చేయాల్సిన పని భూమి చేసింది, నువ్వు చేయాల్సిన పని భూమి చేసింది. నీలాగా మొసలి కన్నీరు కార్చలేదు. కేవలం ఆదరించామన్న కృతజ్ఞతతో జరిగిన పొరపాటును సరిదిద్దాలనుకుంది. నా భర్త ఆరోగ్యం మెరుగుపడాలని చూసింది. నా భర్త ఆరోగ్యం విషం కలిపిన నూనె పోయటం, తర్వాత తేనె పోసినట్టు మందు పోస్తే మంచి చేసినట్టు అత్తయ్య. మీరనుకుంటున్నట్టు ముందు రాసిన నూనెలో కల్తీ ఉన్నా భూలక్ష్మి మాత్రం కల్మషం లేనమ్మాయి. భూలక్ష్మి మాత్రం కల్మషం లేనమ్మాయి. డాక్టర్ మందులు పనిచేయవని ఊరి నుండి ఈ నూనె తెప్పించింది. ఇంటికొస్తేనే కాళ్ళు విరగ్గొడతామని బెదిరించే మీరు ఈ అమ్మాయి మీ చేతికి మందిస్తే ఆయన కాళ్లకు రాసేవారా? చెప్పండి చెప్పండి చెప్పండి.